ఒక 2 కోర్సులు యాంటీబయాటిక్ వాడామండి ఇప్పటివరకు. నాకు ఇది తగ్గట్లేదు ఈ దగ్గు అని. ది ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే అక్కడ దట్ ఈస్ ఎయిర్వే డిసీజ్ విచ్ ఈస్ హైపర్ రెస్పాండింగ్. ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఏ చిన్న పర్ఫ్యూమ్ వాడినా వస్తుంది, ఏ కొద్దిగా ఘాటు వాసన వచ్చినా వచ్చేస్తుందండి, నవ్వినా వస్తుంది, ఇలా వస్తాయన్నమాట అంతా. సో దీనికి రెస్పాండ్ అయ్యేది ఏంటంటే ఇన్హేలర్స్కి, స్టెరాయిడ్స్కి రెస్పాండ్ అవుతారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే దాంట్లో ఆస్తమా ఇస్ అన్ ఎయిర్వే డిసీజ్ ట్యూబ్స్ వల్ల. ఆ ట్యూబ్స్ ఏంటి ఒక 18 సార్లు డివైడ్ అవుతూ చిన్న చిన్నగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చివరాఖరి వరకు వెళ్ళే ట్యూబ్స్లో స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ లోపలికి గాలి బయటికి లోపలికి వెళ్తున్నప్పుడల్లా మీకు స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తుంటుంది. సో ఆ స్వెల్లింగ్ తగ్గాలి, ఆ హైపర్ సెన్సిటివిటీ తగ్గాలి. సో దట్ ఈస్ అబౌట్ ఆస్తమా అనమాట. యాంటీబయాటిక్స్ వల్ల ఆస్తమా తగ్గదు. ఇన్హేలర్స్ వల్ల, కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల, మాంటిల్యూకాస్ట్ అని ఒకటి, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా సివియర్గా ఉంటాయి స్టెరాయిడ్స్ వల్ల, వీటి వల్ల. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.